మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్త నామములో ప్రతి శనివారము సాయంత్రం పూట మరి దేవుని మందిరములో ఏర్పాటు చేయబడినటువంటి పునరుద్ధానపు ఆరాధనకు ముందుగా సిద్ధపాటు ప్రార్థనను ఏర్పాటు చేసినటువంటి ప్రార్థనకు ప్రభు బిడ్డలుగా కూడి వచ్చిన బిడ్డలకును, లైవ్లో మరి వింటున్న బిడ్డలకును, శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకును ప్రభు పేరిట మరి వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఆత్మ ప్రేరేపించే వ్రాయించబడినటువంటి గ్రంథము. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ మరి వచనాన్ని నేను చదివి ప్రార్థనా పూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో ఏమని రాయబడి ఉందంటే, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనువు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ పరిశుద్ధ నామములో చదవబడినటువంటి వాక్యాన్ని మీరు దీవించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని, ఆటంకులన్నిటి తొలగించండి. ఆత్మదేవుని దాసుని మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలలో దేవుడు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, భయపడకుము అనేటువంటి మాట మొదటిగా చెప్తున్నాడు. మరి అనేక సమయాల్లో చూస్తూ ఉంటాం, చీటికి మాటికి భయము, ఆందోళన అనేది కలుగుతూ ఉంటుంది. ఆ భయమును బట్టి మరి పిరికివారుగా, మరి కొన్ని సందర్భాలలో భయాన్ని బట్టి చేతకనతనము అనేది మరి కలుగుతూ ఉంటుంది. కానీ ప్రభు చెప్పేటువంటి మాటలు, భయపడకుము అని అంటే దేవుడే జోక్యం చేసుకొని ఆయనే ఆ విషయంలో ఆయన తోడుగా ఉండి బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే నీవు సిగ్గుపడనక్కర్లేదు అని అంటాడు. సిగ్గుపడనక్కర్లేదు, మరి అవమానమును తలంచుకుము అని అంటాడు. సిగ్గు పడనవసరం లేదు, అవమానమని నువ్వు తలంచుకుము. నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదవు, నీ వైద్యవైపు మరి నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఈ చెప్పబడినటువంటి మాటలలో ప్రతిదీ కూడా దేవుడు అభయం ఇస్తున్నట్లుగా, దేవుడు ధైర్యపరుస్తున్నట్లుగా, దేవుడు తోడుగా ఉండి ఆయన ప్రతి బాధ్యత తీసుకుంటున్నట్లుగా, మరి ఎలాంటి అవమానాలు వచ్చినా, ఒకవేళ నిందలు పడేటువంటి పరిస్థితి వచ్చినా, ఒకవేళ జీవితంలో అన్నీ కోల్పోయాను, ఇంకా నా జీవితంలో అర్థము పర్థము లేనటువంటి పరిస్థితి అనేటువంటి స్థితికి వచ్చినా కూడా దేవుడు కృంగినటువంటి వారిని ఆయన లేవనెత్తేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన నిందలను, అవమానాలను తప్పించేటువంటి దేవుడు. ఎక్కడైతే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో అక్కడే దేవుడు తలెత్తుకొని తిరిగేటట్లుగా చేయగలిగినటువంటి దేవుడు. కనుక ఈ చెప్పబడినటువంటి మాటలలో ప్రభు అనేటువంటి మాట, నీవు సిగ్గు పడనవసరం లేదు, సిగ్గు పడనక్కర్లేదు అని అంటాడు.
ఈరోజు మనము సిగ్గుని గురించి చూసినప్పుడు అనేక సందర్భాలలో ఈ సిగ్గు అనేది పలు విధములుగా మరి మనము చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో చేసినటువంటి తప్పుని ఒకవేళ బయటపడినప్పుడు ఆ విషయంలో తిరిగి ఏ సమాధానం చెప్పలేక సిగ్గుతో అవమానముతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాలలో మరి నలుగురు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మరి గొప్పవారు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు కొంచెం హోదాలో ఉన్నటువంటి వారు అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బట్టి మరి తక్కువ వారిని తక్కువ చేసి మరి మాట్లాడేటప్పుడు ఆ నలుగురిలో సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే సిగ్గు అనేది ఇంకా పలు విధముల పాపము చేసినప్పుడు పాపాన్ని బట్టి కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే దేవుడు అంటాడు, అలాంటి సిగ్గు పడనవసరం లేదు అని అంటే సిగ్గు కలిగేటువంటి అవమానము మరి నిందలు వచ్చేటువంటి పరిస్థితుల్లోకి నీవు పోకుండా, అలాంటి వాటిలో నీవు మరి చేరకుండా, అలాంటివి నీకు కలగకుండా వాటిలో నుంచి నేను తప్పిస్తాను అన్నట్లుగా, నేను కాపాడుతాను అన్నట్లుగా, తిరిగి ఎక్కడ నీవు సిగ్గుతో తల వంచుకున్నావో, ఎక్కడైతే ఏ విషయంలో నీవు సిగ్గుపడాల్సిన అవసరం వచ్చిందో అలాంటి విషయాలు తిరిగి నీవు సరిచేయబడి, నువ్వు సరిదిద్దబడి, నువ్వు తిరిగి తలెత్తుకొని అక్కడే నువ్వు గౌరవముగా ఒక మరి నిందారహితమైనటువంటి పరిస్థితిని కలుగుతుంది అన్నట్టుగా ప్రభు తన యొక్క మాటల ద్వారా తెలియచేస్తున్నారు. అయితే ఈరోజు మరి సిగ్గును గురించి మరి బైబిల్ వాక్యము ఏమని చెప్తుంది, మనకి ఏమని నేర్పిస్తుంది అని బైబిల్ వాక్యంలోకి వెళ్ళినప్పుడు బైబిల్ వాక్యంలో మరి సందర్భాలను బట్టి అక్కడ సిగ్గు ఎందుకు కలిగింది, ఎందుకు కలగాల్సి వచ్చింది, సిగ్గు ఎవరు పడతారు, సిగ్గు ఎవరు పడకుండా ఉంటారు, మరి సిగ్గు అనేది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది అనేది వాక్యం నుంచి మనము చూడటానికి ఈ సమయంలో దేవుని వాక్యం వద్దకు వెళ్దాం. కీర్తన 22వ కీర్తన 5వ మరి చరణములో ఉన్నటువంటి మాట, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది అనే మాట అక్కడ చూస్తున్నాం. దేవునికి మొరపెట్టేటువంటి వారు, ఎప్పుడు దేవుని సన్నిధిని కోరుకునేటువంటి వారు, ప్రతి విషయాన్ని దేవునికి ప్రార్థన చేసేటువంటి వారు, ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారుగా, దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి వారు ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టేటువంటి వారుగా, దేవునికి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి అలాంటి వారు సిగ్గుపడరు అనేది వాక్యం చెప్తుంది. కనుక ఈరోజు మరి దేవుని మీద నమ్మిక ఉంచకుండా, దేవునికి మరి ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి జీవితాలు కొన్ని సందర్భాలలో మరి తెలియకనో తెలిసి తెలియక కొన్ని విషయాలలో మరి తల దూర్చటము, అలాంటి విషయాలలో పూసుకొని రాసుకొని తిరగడము, మరి కొన్ని మాటలు అజ్ఞానంగా బుద్ధిహీనంగా మరి ఆ మాటలు విని ఆ మాటలు నమ్మి కొన్ని సందర్భాలలో మరి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగా నష్టపోయేటువంటి శాతము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మరి ఎవరైతే దేవునికి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుణ్ణి అడిగి దేవుని యొక్క సహాయాన్ని బట్టి ముందుకు పోవటానికి దేవుని మీదే నమ్మిక ఉంచినటువంటి వారు ఎన్నడూ కూడా వారు సిగ్గుపడరు అనేది దేవుని వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతున్నటువంటి మాట. రెండవదిగా ఎవరు సిగ్గుపడకుండా ఉంటారో, సిగ్గును గురించి రెండవదిగా దేవుని వాక్యము ఏమని తెలియచేస్తుందని చూసినప్పుడు మరి కీర్తన 25వ కీర్తన 3వ చరణములో ఉన్నటువంటి మాట, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు అనేటువంటి మాట
మనము ఇక్కడ చూస్తున్నాం. మరి దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. కనిపెట్టటము అంటే, కనిపెట్టటములో వారికి ఏముందని అర్థమవుతుందంటే, దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి వారుగా కనిపిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఇచ్చినంత వరకు, దేవుడు జరిగించేంత వరకు వారు కనిపెట్టేటువంటి అనుభవం ఎవరికి ఉంటుందంటే, దేవుని యందు నిరీక్షించేటువంటి వారికి ఆ కనిపెట్టటము అనేది వాళ్ళకి ఉంటుంది. కనుక అలాంటి వారిని దేవుడు ఇప్పుడు కూడా ఆయన సిగ్గుపడరు, ఆయన సిగ్గుపరచడు వాళ్ళని. ఎందుకంటే ఆయన యందు మరి నిరీక్షించినటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. కనుక ఇప్పుడు ఆ నిరీక్షించేటువంటి వారు దేవుడు ఇచ్చేంత వరకు మరి వాళ్ళు కనిపెట్టుకుని ఉంటారు. కాబట్టి వారి జీవితంలో ఏ విషయంలో కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో అలా కాకుండా తొందరపాటు తనముతో మరి సొంత ఆలోచనతో దుడుకుగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులు చేసిన తర్వాత ఆ పనుల్లో నష్టం రావచ్చు, అప్పులు పాలు కావచ్చు, మరి ఆ వాటిల్లో మరి కొన్ని ఇబ్బందులు రావచ్చు. అలాంటి టైంలో మరి ఆ జోరులో, ఆ స్పీడ్లో కొన్ని మరి ఆ యొక్క పని కొరకు అబద్ధాలతో కూడినటువంటి మాటలు, మోసముతో కూడినటువంటి మాటలు, అలాంటివి ఉపయోగించేటువంటి పరిస్థితి కలుగుతుంది. అలాంటప్పుడు మరి వాళ్ళ యొక్క మరి అవి జరగకుండా పోవటం, కనిపెట్టకుండా చేశారు కాబట్టి అవి జరగకుండా పోయినప్పుడు మరి నలుగురిలో మనిషిని నిలదీసి, ఆ రోజు ఆ మాట చెప్పావు, ఈరోజు మరి ఈ మాట చెప్తున్నావు, ఆ రోజు చెప్పినటువంటి ఆ అబద్ధాలు, ఆ మోసాలు అన్నట్టుగా నిలదీసినప్పుడు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుకనే అలా కాకుండా దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారికి దేవుడు తగిన సమయము అనేది ప్రభు కేటాయిస్తారు. తగిన సమయము వాళ్ళకి సిద్ధపరుస్తారు. ఆ సమయంలో ఆ కార్యము వాళ్ళకి జరిగితే అది మంచిగా ఉంటుంది. కానీ అనుకున్న వెంటనే జరగాలి అని మరి తొందరపాటు తనము తారుమారు చేసుకోవటము, మరి ఇబ్బందులు పడకుండా ఉండటము అనేది మంచిది అనేది దేవుని వాక్యము తెలియచేస్తుంది. అలాగనే సిగ్గు ఎవరు పొందుతారు ఎవరికి అంటే, మరి హేతువు లేకుండానే ద్రోహము చేసేటువంటి వారు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏ కారణం ఉండదు, మరి ద్రోహం చేసేటువంటి వారు ఉంటారు. నమ్మించి మోసం చేసేటువంటి ద్రోహులు కనిపిస్తూ ఉంటారు. మనం అనేక వార్తల్లో వింటూ ఉంటాం. మరి అనేక ఛానల్స్లో కూడా అప్పుడప్పుడు ఛానల్స్లో వార్తలు వింటూ ఉంటాం. మరి ఉన్నటువంటి చుట్టుపక్కల మరి పేపర్లో నుంచి వార్తలు చూస్తూ ఉంటాం. అలాగనే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఉంటాం. మరి ఈ దినాల్లో బ్రతకటానికి అనేక విధమైనటువంటి మోసాలతో కూడినటువంటివి ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి. అవి స్కామ్ చేస్తూ మనుషులకు లోన్లని రకరకాలైనటువంటి పేర్లు పెట్టి దానివల్ల ఏదో చేయాలి, ఏదో జరుగుతున్న తర్వాత వీళ్ళ ఆశతో వారి యొద్దకు వెళ్ళి వాళ్ళు అడిగింది వెంటనే లేకపోయినా కూడా ఏదో ఒకటి చేసి ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఏమి కూడా వాళ్ళు నమ్మి ఇచ్చిన దానికి వాళ్ళు వీళ్ళకి ద్రోహం చేస్తారు. ద్రోహం చేసి వారు ఇంకా పరారు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళు కనిపించరు. వీళ్ళు ఎక్కడ ఏం చేసి తీసుకొని వస్తారో కనుక దానికి వీళ్ళు తిరిగి ఆ విషయంలో వాళ్ళకి కట్టలేక, వీళ్ళు దగ్గర తీసుకోలేక అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు. కనుక ద్రోహము హేతువు లేకుండా ద్రోహం చేసేటువంటి వారు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దేవుని కొరకు కనిపెట్టి దేవుడి తగినటువంటి సమయము, తగినటువంటి రోజు, తగినటువంటి వారము, తగినటువంటి నెల, తగినటువంటి సంవత్సరము, తగినటువంటి వాతావరణము, తగినటువంటి వయస్సును బట్టి ప్రభు ఆయన ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఏ వయస్సులో ఏది కావాలో, ఏది తినాలో, ఎంత కావాలో, ఎంత కలిగి ఉండాలో అనేది
దేవుడు నిర్ణయించిన ప్రకారంగా మనిషికి జరగాల్సిందే. కానీ మనిషి జీవితానికి 1 సంవత్సరం కావలసినటువంటిది, లేక నెలకు, వారానికి, రోజుకి కావలసినటువంటిది దేవుడే ఆయన సమకూరుస్తాడు. యేసు ప్రభువారు మరొక మాట అంటారు. ఏమంటారంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించొద్దు. మీకు ఇవన్నీ కూడా కావాలని పరలోకం ఉన్నటువంటి మీ తండ్రికి తెలుసు. ఆయన భూలోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని పోషిస్తూ ఉన్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు. వాటిని మరి పిచ్చుకలు చూడండి, అవి పక్షులు, అవి మరి పనికి వెళ్ళవు, అవి సంపాదించవు, కూర్చుకోవు, వండుకోవు. కానీ అంత చిన్న పక్షికి ఆయన ఎంత సమృద్ధిగా ఒక దినానికి కావలసినటువంటి భద్రత, ఆరోగ్యము, ఆహారము, సమృద్ధి, తృప్తి ఆ చిన్న పిట్టకి ఇస్తున్నప్పుడు, తన పోలిక చొప్పున కలుగు చేసినటువంటి మానవుడైనటువంటి నీకు దేవుడు ఇంకా శ్రేష్టమైనటువంటి ఇవ్వడా? అంత నీకు వాటికంటే ఎక్కువ బాధ్యత నీ మీద ఆయనకి లేదా అనేది నువ్వు ఆలోచన చెయ్యాలి. కనుక ఒకవేళ మరి వాటి గురించి చింతించొద్దు, రేపుడు గురించి చింతించొద్దు. ఏ దినానికి నీకు ఏం కావాలో దేవుడే ఇస్తాడు. అవి దేవుడే నీకు ఇచ్చి తృప్తి పరుస్తాడు. కనుక తొందరపాటు లేకుండా కనిపెట్టుకొని ఉన్నప్పుడు నీవు సిగ్గుపడకుండా నువ్వు ఉంటావని వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతున్నటువంటి మాటలు. అలాగనే బైబిల్లో మరి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు బైబిల్లో చెప్పేటువంటి మాటల్లో మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనములలో ఉన్నటువంటి మాట, నా జనులు ఇకెన్నటికీ సిగ్గు నొందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నేను ఉన్నవాడును నేనే అననియు, నేను మీ దేవుడినైన యెహోవానని, నేను మరి తప్ప వేరే దేవుడు లేడని మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నిన్నడు కూడా సిగ్గు నొందరు అని మాట ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు నా జనులు, నా ప్రజలు, నా స్వాస్యము, నా సొత్తైనటువంటి ప్రజలు ఎన్నడూ కూడా వారు సిగ్గుపడరు. నేను వారి మధ్యలోను ఉండి వాళ్ళకి కార్యాలు చేస్తాను, వాళ్ళ కార్యాలను జరిగిస్తాను. ఎందుకంటే నేను వారికి దేవుడినై ఉన్నాను కనుక, నేను తప్ప మరొక దేవుడు నా జనులకు లేరు కనుక, నేనే దేవుణ్ణని నా మీద ఆధారపడుతూ నాయందు విశ్వాసం ఉంచు, నా కొరకు కనిపెట్టుకుంటూ నాకు ప్రార్థన చేసేటువంటి నా జనులు కాబట్టి, నా జనులు ఇక ఎన్నడూ ఏ విషయంలో కూడా వారు సిగ్గుపడరు అనేటువంటి మాట దేవుడు బహుతేటగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇన్ని మాటలు తెలియచేస్తున్నప్పుడు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు దేవుని ప్రజలుగా ఉన్నారని, దేవుడు ఆ ప్రజలైనటువంటి మనకి ఆయన దేవుడే ఉన్నాడని మీరు ఎరిగినట్లయితే, ప్రతి విషయంలో కూడా ఆయనను మరి నమ్ముకోవటంలో కానీ, కనిపెట్టడంలో కానీ, ఆధారపడటంలో కానీ, ఆయన బిడ్డలుగా జీవించడంలో కానీ, ఆయనకు ప్రార్థన చేసేటువంటి వారుగా మీరు ఉన్నారా? అయితే ప్రభు అంటారు, మీరు ఎన్నడూ కూడా సిగ్గుపడరు, మిమ్మల్ని నేను ఎన్నడూ కూడా ఎక్కడు కూడా మిమ్మల్ని సిగ్గుపరచను అని ప్రభు ప్రేమతో నిన్ను ఆయన సన్నిధికి, ఆయన యొద్దకు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఆహ్వానం అందుకొని ఆయన మాటలు వింటున్నట్టు నీవు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే నీకున్నటువంటి ప్రతి మరి కష్టమును తొలగిస్తాడు, ప్రతి అవసరము తీరుస్తాడు. నీకు ఏది కావాలో అది ఆయన నీకు ఇచ్చి తృప్తిపరుస్తాడు. ఎందుకంటే ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు, ఆయన బలపరిచేటువంటి దేవుడు, ఆయన అడుగు వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నీకు అనుగ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడైనటువంటి ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి నామము కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈరోజు మరి ఎవరు సిగ్గు నొందరు, సిగ్గుపడినటువంటి వారు ఎవరు అనంటే, బైబిల్లో ఇంకా కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, కీర్తన
25వ కీర్తన 3వ చరణములో ఎవరు సిగ్గుపడకుండా ఉంటారు అనే మాట ఆడు చూసినప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి వారు సిగ్గుపడరు. రెండవదిగా రోమపత్రిక 9:33 ప్రకారంగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. మూడవదిగా మరి కీర్తన 119వ కీర్తన 6వ చరణములో ఆయన ఆజ్ఞలను లక్ష్యము చేసేటువంటి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. మరి నాలుగవదిగా యెషయా గ్రంథము మరి 50వ అధ్యాయం 7వ వచనములో ఆయన సహాయం నెరిగినటువంటి వాడు సిగ్గుపడరు. దేవుడే నాకు సహాయము, నరులు నన్ను ఏమి చేయగలరు అన్నట్టుగా భక్తులు మరి ఆయన మీద, ఆయన సహాయం మీద వాళ్ళు నమ్మిక ఉంచి వారు జీవించారు. అలాగనే 5వదిగా మరి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా ఆయన యందు నిలిచి ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. వాడు తొట్టిల్లటానికి పడిపోవటానికి ఏ హేతువు కారణం లేదు. కారణం ఏంటంటే ఆయన యందు నిలిచినటువంటి వాడు బలము కలిగి ఉంటాడు, స్థిరము కలిగి ఉంటాడు. వారిని బలపరచువాడు దేవుడే, వారిని స్థిరపరచువాడు ఆయనే, వారిని కాపాడేటువంటి వాడు కూడా ఆయనే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగనే 6వదిగా రోమపత్రిక 5:5 ప్రకారంగా మరి నిరీక్షణ కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా సిగ్గు అనేది వారి జీవితంలో వాళ్ళు చూడరు. 7వదిగా మరి 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఆయనను ఎరిగినటువంటి వారు, ఆయన్ని తెలిసినటువంటి వారు, ఆయన కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా వాళ్ళు సిగ్గుపడరు. ధైర్యముగా వాళ్ళు మరి ముందుకు సాగటానికి కానీ వారి జీవితాల్లో కార్యాలు జరిగించుకోవటం కానీ జరుగుతుంది. అయితే ఎప్పుడు సిగ్గుపడరు అనే విషయాన్ని చూసినప్పుడు, సిగ్గుపడరు అనే విషయాన్ని చూసాం. ఎప్పుడు సిగ్గుపడరు అని అంటే మరి కీర్తన 37వ కీర్తన 19వ చరణ ప్రకారంగా ఆపద వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, కష్టము వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యము అనేది బలహీనపరిచేటువంటి అనారోగ్యాలు కొన్ని ఉంటాయి. కొన్ని పరిస్థితుల వాతావరణ మార్పు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆపదగా మరి అలుముకొన్న, ఆవరించిన ఆ సమయంలో దేవుని యొక్క సహాయము మరి అందించబడుతుంది. కాబట్టి ఆ సమయంలో సిగ్గుపడక ధైర్యముగా తలెత్తుకొని ముందుకు సాగగలరు. రెండవదిగా మరి 1 పేతురు పత్రిక 4:16 ప్రకారంగా బాధ కలిగినప్పుడు సిగ్గుపడరు. ఎందుకంటే ఆ బాధ నుంచి బాధను తీసివేసేవాడు, బాధలో ఓదార్చేవాడు, ఆదరించేవాడు, ఆ బాధల్లో నుంచి ప్రభు పైకి లేవనెత్తేటువంటి దేవుడు నీకు అప్పుడే అక్కడే తోడై ఉన్నాడు. కాబట్టి నీవు సిగ్గుపడవు బాధల్లో. మూడవదిగా 1 పేతురు పత్రిక 4:16 ప్రకారంగా క్రైస్తవుడైనందుకు రోషం కలిగినటువంటి వాడు, క్రైస్తవుడిగా రోషము కలిగి దేవుని బిడ్డగా రోషం కలిగి జీవించేటువంటి వాడు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా మరి సిగ్గుపడడు అనే విషయాన్ని మనము దేవుని వాక్యం నుంచి తెలుసుకుంటున్నాం. దేవుని వాక్యము, దేవుని మాటలు దేవుడే మనకు తన వాక్యం ద్వారా తెలియచేస్తున్నారు. అయితే ఎవరు సిగ్గుపడతారు, ఎవరు సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తుంది, ఎవరు సిగ్గుతో మరి వాళ్ళు కుమిలిపోతారు, ఎవరు సిగ్గుతో మరి కుషించిపోతారు అనేక సందర్భాలు చూస్తున్నప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మరి కొన్ని సందర్భాలలో వాళ్ళు తొందరపాటుతనం మీద వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో ఒక అగాత్యం చేసుకోవటానికి పాల్పడుతూ ఉంటారు. అయితే ఈరోజు దేవుని వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం బలపరుస్తుంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అయితే ఎవరు సిగ్గుపడతారు అని వాక్యంలోకి వెళ్ళి చూసినప్పుడు ఇరిమియా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనములో మరి దేవుణ్ణి విసర్జించేటువంటి వారు, దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టేసి
తమ హృదయాలు దేవుని తట్టు కాకుండా లోకము తట్టు, మనుషుల తట్టు, ఇతర ఆచారాల తట్టు మరి మనిషి ఎప్పుడైతే మల్లుతాడో అప్పుడు దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి పూర్తిగా విసర్జిస్తాడు. కాబట్టి అతని జీవితంలో దేవుని వల్ల కలగాల్సిన కార్యాలు జరగవు. కాబట్టి అతను సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రెండవదిగా మరి కీర్తన 6వ కీర్తన 10వ వచనం ప్రకారంగా శత్రువులు సిగ్గుపడతారు. వాళ్ళు శత్రుత్వం పెట్టుకుంటారు. శత్రువుగా ఎప్పుడు మారతాడంటే ఎదుటి వాళ్ళని మరి పడగొట్టడానికి, ఎదుటి వాళ్ళు బాగున్నప్పుడు, ఎదుటి వాళ్ళు బాగా ఎదుగుతున్నప్పుడు అది చూసి వారవలేక కుళ్ళుకునేటువంటి వాడు వానికి శత్రువుగా మరి ఇతను ఏదో ఒకటి గెలుక్కోవటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వారు దేవుని బిడ్డల జోలికి వచ్చి ఒకవేళ శత్రుత్వం చూపించాలనుకుంటే వాళ్ళు సిగ్గుతో తల వంచుకొని నిందతో, అవమానంతో అలాగనే కుమిలిపోవాల్సిందే. కానీ దేవుని యొక్క బిడ్డల జోలికి వారిని రాకుండా దేవుడు కాపాడుతాడు. అలాగనే మూడవదిగా మరి లూకాసు సువార్త 13:17 ప్రకారంగా ఆయనను ఎదిరించినటువంటి వారు, ఆయనకు తిరస్కారం చూపించేటువంటి వారు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగనే 1 పేతురు పత్రిక 3:16 ప్రకారంగా అపనిందలు వేసేటువంటి వారు సిగ్గుపడతారు. ఒకరి మీద ఎప్పుడు కూడా నింద వేయాలని, బురద చల్లాలని, ఏదో మాటలు కల్పించుకొని ఆ మాట ఈ మాట ఊహించి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఏదో జరిగినట్లుగా వీళ్ళు ఊహించుకొని వాటిని సృష్టించి ఒకరి మీద మరి అనవసరంగా నిందలు వేస్తూ ఉంటారు. వారి మీద అనవసరంగా బురద జల్లుతూ ఉంటారు. వారిని మరి చెడు చేయటానికి అలాంటి అపనింద వేసేటువంటి వాళ్ళు సిగ్గుతో తల వంచాల్సి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పారు, నీవు ఎదుటివానికి ఏ కీడి చేస్తావో ఆ కీడే నీకు మూడుతుంది. ఎదుటివానికి ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. ఎదుటివాడిని ఏ విధంగా దూషిస్తావో అలాగనే నువ్వు దూషించబడతావు. ఎదుటివాడిని ఏ విధంగా ద్వేషిస్తావో అదే విధంగా నువ్వు ద్వేషించబడతావు. ఎదుటివానికి ఏ మోసం చేస్తావో అదే మోసము నిన్ను పొంచి ఉంటుంది. ఎదుటివానికి ఏ విధంగా బాధ కలిగిస్తావో అదే బాధ నీ ఇంటి గుమ్మాన పొంచి ఉండి ఆ బాధ ఏందో నీకు తెలియటానికి, నువ్వు అనుభవించడానికి అదే నీకు కలుగుతుంది. నీవే కొలత కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుందని యేసు ప్రభువారు బహు తేటగా ఆయన మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ మాటలన్నీ కూడా రాయబడ్డాయి. కనుక ఈ మాటలను బట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో విన్నటువంటి వాక్యాన్ని బట్టి, మాటలను బట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నీవు లజ్జపడాల్సినటువంటి అవసరం లేదు, నీ యొక్క అవమానం పడాల్సిన అవసరం లేదు, ఇక నీవు ఏది కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా నేను తీసివేస్తాను. అవన్నీ కూడా ఇంకా జ్ఞాపకం చేసుకోవద్దు. ఇంకా నేను నీకు తోడుగా ఉండి నీకు అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆత్మ గౌరవము కలిగి గౌరవముతో, మర్యాదతో నీవు జీవించటానికి నిన్ను నేను బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు మరి అనేకమైనటువంటి నిందలతో, అవమానాలతో సిగ్గుపడినటువంటి పరిస్థితి కలిగింది. అయితే ప్రభు వారందరూ కూడా ఐగుప్తు ప్రాంతంలో నుంచి వారిని దేవుని ప్రజలుగా, వారిని గౌరవంగా, వారిని గొప్ప చేసి ఐగుప్తుల నుంచి ప్రభు నడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో ఆయన వారిని స్థిరపరిచినట్లుగా, అలాగనే బైబిల్లో మరి యాకోబు, మరి పౌలు గారు, అలాగనే అనేక మంది భక్తులు ఉన్నారు. మరి దావీదు, వీళ్ళందరూ కూడా మరి ఎక్కడ కూడా దేవుని మీద ఆధారపడినటువంటి వారు కాబట్టి, దేవుని ప్రజలు కాబట్టి, దేవుని విశ్వసించారు కాబట్టి, దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి వారు ఎక్కడ కూడా దేవుడు వారిని తక్కువ చేయలేదు, తక్కువగా ఉంచలేదు. వారిని ప్రభు గొప్ప చేశాడు. వారు సిగ్గుపడకుండా వారికి గౌరవములు, ప్రతిష్టలు, కీర్తిని కలుగు చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఏ విషయంలో మరి సిగ్గుపడుతున్నావు, మరి ఏ విషయంలో నింద అనేది పడ్డావు, ఏ విషయంలో అవమానంతో కృంగిపోతున్నావు? అయితే ప్రభు ఈ రాత్రికాలం మందు తన మాటల చేత, తన స్వరము చేత, శబ్ద తరంగాల ద్వారా, లైవ్ ద్వారా సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, ఇంకా నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అవమానం పడాల్సిన అవసరం లేదు, లజ్జపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. ఇంకెన్నడూ కూడా అవి నువ్వు జ్ఞాపకం చేసుకోవు, ఎన్నడూ కూడా అవి నీ జ్ఞాపకానికి రాకుండా తిరిగి నిన్ను సంతోషపరచడానికి, నిన్ను ఆనందపరచడానికి, నిన్ను గౌరవముగా జీవించడానికి, నువ్వు తలెత్తుకుని తిరిగేటట్లుగా నేను చేస్తాను అని ప్రభు అభయమిస్తూ ఆయన తన సన్నిధికి ఆహ్వానిస్తున్నాడు. ఆయన యొక్క మందిరానికి ఆహ్వానిస్తున్నాడు. ఆయన యుద్ధకు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఈ మాటలు వింటున్నట్టు నీవు రా, ఇదే అనుకూలమైనటువంటి సమయం, నేడే నీకు ఇది రక్షణ దినం. అవకాశం ఉన్నప్పుడే త్వరపడి, ఎలాంటి మొహమాటలు లేకుండా, ఎలాంటి మరి ఆలోచన లేకుండా దేవుని యొద్దకు రా. దేవుని కృపను బట్టి తిరిగి ప్రభు నిన్ను నూతన సృష్టిగా మార్చి నేను గొప్పగా చేసి లోకములో నిన్ను నీ కుటుంబాన్ని మరి దీవించి వర్ధిలింప చేస్తాడు. అట్టి సహాయము దేవుని వలన మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, ఈ యొక్క శనివారము సిద్ధపాటు ప్రార్థనలో సంఘాన్ని సిద్ధపరచడానికి, నాయన పునరుద్ధాన ఆరాధనలో ప్రవేశించడానికి ముందుగానే ఒక సిద్ధపాటు అనేది మరి దినాన్ని ఏర్పాటు చేసి, ఈ సిద్ధపాటు దినములో నాయన సిగ్గును గురించి మాట్లాడారు. సిగ్గు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలాగొస్తుంది, సిగ్గు వచ్చినప్పుడు జీవితం ఎలాగుంటుంది, ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి నష్టాలు, ఎలాంటి కృంగుదల అనేది ప్రభు తెలియచేశారు. ఈ మాటలు విన్నారు ప్రభ. మరి ఎవరి కొరకు ఈ మాటలు మీరు మాట్లాడారు, ఎవరు ఆ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆదరించండి ప్రభ. వాళ్ళందరినీ కూడా బలపరచండి. తిరిగి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల్లో నుంచి, అనారోగ్యాల నుంచి, నాయన ఇదిగో అప్పుల బాధలో నుంచి, దరిద్రంలో నుంచి, చీకటి శక్తుల నుంచి బిడ్డలను విడిపించి రక్షించి సంఘములు స్థిరపరచు తండ్రి. బిడ్డలకు నాయన తిరిగి మరి రక్షణ స్థిరపరచండి. బిడ్డల జీవితంలో వారి కష్టాజీతం ఆస్వాదించబడటానికి, బిడ్డలను చదివించుకుంటుండగా మంచి చదువులు బిడ్డలు చదవటానికి, బిడ్డలకు మంచి ఉద్యోగాలు, మంచి వివాహాలు, బిడ్డలు ప్రయాణాలు అవుతున్నారు ప్రభా. మరి రాకపోకలు తోడుగునండి. అనేక మందికి వివాహం కావాల్సినటువంటి యవ్వన బిడ్డలు ఉన్నారు. వారికి వివాహం కావటానికి ఆటంకం లేకుండా జరిగించండి. సంతానం లేకుండా బాధపడుతున్నారు, సంతానం దయచేయండి. ఇల్లు లేకుండా మరి బాడుగ ఇళ్ళల్లో ఉంటున్నారు, వారికి సహాయం చేయండి. మరి ప్రభా నెమ్మది లేకుండా అప్పుల బాధలో ఉన్నారు ప్రభా, విడిపించండి. ప్రతి బిడ్డ కూడా ఈ కాలంలో ప్రతి బిడ్డ కుటుంబం సంతోషముతో, ఆనందముతో, పిల్ల పాపలతో సుఖజీవనం చేయటానికి ప్రభా మీరు సహాయం చేయండి. మరి అలాగనే సంఘంలోనూ, అలాగే లైవ్లో వింటున్న బిడ్డలకు కూడా కార్యం జరిగించమని, తిరిగి రేపు పునరుద్ధాన ఆరాధనకు ప్రతి బిడ్డ కూడా సమకూర్చబడటానికి, పునరుద్ధాన ఆరాధనలో పాల్గొని వాక్యాన్ని బట్టి, ఆత్మాభిషేకాన్ని బట్టి ప్రభా ఇదిగో తండ్రి మీ యొక్క ఉపదేశాన్ని బట్టి కట్టబడటానికి, బలపడటానికి, స్థిరపరచడం కృప దయచేయమని, ఈ రాత్రికాలం ముందు మంచి నిద్రలు బిడ్డలకు దయచేయండి. తిరిగి రేపు పునరుద్ధాన విశ్రాంతి దినాన మీ సన్నిధిలో ఆనందింప చేయండి. సన్నిధిలో ఉన్నటువంటి మేలుతో తృప్తిపరచండి. అట్టి కృపను ప్రతి బిడ్డ కలిగి ఉండటానికి, అట్టి రక్షణ ప్రతి బిడ్డ కలిగి నాయన సంఘంలో స్థిరపరచబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, సంరక్షణ, దీవెన మరి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి బిడ్డలకును, లైవ్లో వింటున్న బిడ్డలకును, సంగముగా వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయములలో దీవించి, ఆస్వాదించి, వృద్ధిపరిచి, స్థిరపరచునుగాక. ఆమేన్.